తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. అయితే మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరుని చూస్తే ఎట్లా ఎన్నికలు జరగొద్దు అనడానికి ఎగ్జాంపుల్‌గా ఉన్నారు. కరెక్ట్‌గానే విన్నారు మీరు. ఎట్లా ఎన్నికలు జరగొద్దు అనడానికి ఎగ్జాంపుల్‌గా నిలిచినాయి తెలంగాణలో జరిగిన మొన్నటి మున్సిపల్ ఎన్నికలు. దేని గురించి అనేది చెప్తా. దానికంటే ముందు ఛానల్‌ని చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అయితే కేతన్పల్లి మున్సిపాలిటీ కేతన్పల్లిలో జరుగుతున్న ఇష్యూస్ ఉన్నాయి చూసిరా. అది చూసిన తర్వాత ఎవరికైనా సరే అంటే మున్సిపల్ ఎన్నికలు మొత్తం ఎట్లా జరిగినాయి తెలంగాణలో, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఎట్లున్నాయి అనడానికి ఎగ్జాంపుల్ లెక్కుంది అది. ఇప్పుడు మనం అన్నం మొత్తం ఉడికిందా లేదా అని చూడడానికి అన్నం మొత్తం చూడాల్సిన అవసరం లేదు, ఒక్క మెతుకు పట్టుకుంటే అర్థమవుతుంది అంటారు కదా. అట్లా కేతన్పల్లి అనే ఒక్కదాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అర్థమవుతుంది. మున్సిపల్ ఎన్నికలలో గెలవకపోని ఏమన్నా చేసి పీఠం మీద మనమైతే కూర్చోవాలి అనేదానికి ఎట్లా చేస్తున్నారు అనడానికి ఎగ్జాంపుల్ లెక్క నిలబడుతుంది. నిన్న బాల్క సుమన్ అరెస్ట్ చేసిరు. నిజానికి 3 రోజుల నుంచి నడుస్తుంది అది. ఎన్నికలు అయిపోయిన తెల్లారి నుంచి రిజల్ట్ వచ్చిన రోజు నుంచి జరుగుతుంది రచ్చాడ. ఎందుకు రచ్చ జరుగుతుంది అంటే అక్కడ వివేక్ అయిన పట్టును కోల్పోయిండు కాబట్టి రచ్చ జరుగుతుంది. ఇప్పుడు చాలా జిల్లాలలో మంత్రులు ఉన్నారు. ఆ మంత్రుల నియోజకవర్గాలలో వాళ్ళకి చెప్పుకోదగ్గ సీట్లు వచ్చినాయి. చెప్పుకోదగ్గ సీట్లు రాని చోట వాళ్ళు తొందరగా ఎవరినో ఒకరిని ఇండిపెండెంట్లనో ఇంకొకరినో చేసుకొని ఆడ వాళ్ళ పట్టును చూపించుకునే ప్రయత్నం చేసిరు. అయితే ఈడేమైంది వివేక్కి ఇక ఎక్కడ లేని బాధ వచ్చి పడ్డది. ఆడ ఉన్నాయి రెండిట్లలో చెన్నూరు ఒకటి, కేతన్పల్లి ఒకటి. అయితే చెన్నూరు ఆల్రెడీ వాళ్ళు గెలిచిర్రు. కేతన్పల్లిలో అసలు వాళ్ళకి మెజారిటీనే లేదు. అయినా సరే ఎట్లయినా సరే మేము దక్కించుకోవాలి. మొత్తం కాంగ్రెస్ గెలిచింది ఏడే. బీఆర్ఎస్ ఎన్ని గెలిచింది ఆడ దగ్గర 14 గెలిచింది. సిపిఐ వాళ్ళతో పొత్తుల వాళ్ళు బీఆర్ఎస్ సిపిఐ కలిసి 14 గెలిచింది. 14 గెలిచిన వాళ్ళు అధికారం చేపడతారా, లేకపోతే 7 గెలిచిన వాళ్ళు చేపడతారా? అసలు కనీసం ఆడ వివేక్ ఎక్స్ అఫిషియో ఓటు కలుపుకున్నా కూడా అక్కడ వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ ఏం దాటలే. వాళ్ళు దాటినప్పుడు వదిలేస్తే అయిపోతుంది కదా, ఎందుకంటే అది ప్రజల నిర్ణయం కదా. ఇప్పుడు మిమ్మల్ని గెలిపించాలనుకుంటే లేకపోతే మీ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలనుకుంటే, ఎందుకంటే అవి పార్టీ గుర్తు మీద జరిగిన ఎన్నికలు కదా. పార్టీ గుర్తు మీద జరిగిన ఎన్నికలలో ఒకవేళ మీ అభ్యర్థుల్ని గెలిపించాలనుకుంటే వాళ్ళని జనాలే గెలిపించేటోళ్ళు కదా. జనాలు వద్దనుకున్న తర్వాత కూడా మేమే కావాలి, ఎట్లయినా సరే సామ దాన భేద దండోపాయాలు ఎవైనా ఉపయోగించి అవుతాము అనడానికి వచ్చినటువంటి చిక్కులు అన్నట్టు ఇవన్నీ. ఇప్పుడు మున్సిపల్ ఎన్నిక 3 రోజుల నుంచి వాయిదా పడుకుంటూ వస్తుంది. ఆ చైర్మన్కి సంబంధించింది 3 రోజుల నుంచి. ఎందుకు? అక్కడ ఇంకా వివేక్కి పట్టు రాలే కాబట్టి. ఇప్పుడు సుమన్ అరెస్ట్ చేసిరు నిన్న. ఆయన పోతా మాట్లాడిండు, నన్ను అరెస్ట్ చేసినా సరే మీకు ఈ మున్సిపాలిటీ అనేది మీకు చిక్కదు అని ఆయన మాట్లాడిండు. డే 1 నుంచి ఆడ రిజల్ట్ వచ్చిన రోజు నుంచి మిగతా చాలా నియోజకవర్గాలలో, ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో అట్లాంటి పరిస్థితి ఉంది, తొర్రూరులో అట్లనే ఉండే, జనగామలో అట్లనే ఉండే. ఇది ఇంకా తేల్తలేదు, ఇప్పటికి కూడా కాలే. నిన్నేమైంది? చివరికి సుమన్ అరెస్ట్ చేసిరు. ఇప్పుడు సరే సుమన్ అరెస్ట్ చేసి ఇప్పుడు మీరు ఆ మున్సిపాలిటీలో నెగ్గినా కూడా జనం ఏమనుకుంటారు? అరే ఒక్క ఎన్నిక కోసమని ఇంత ఉపయోగించి అరెస్టులు చేసి జైళ్ళల్లో పెట్టి మీరు అది నెగ్గాలనా? జనాలు ఏమనుకుంటారు? వాళ్ళు ఓట్లేసిన వాళ్ళే కదా. అంటే జనాలు ఇచ్చినటువంటి తీర్పు పట్ల కూడా మీకు వాళ్ళు ఏమని ఇయ్యనియ్యర్రి, మేము అనుకున్నదే జరుగుతుంది అంటే అట్లెట్లయితుంది? ఇక ఎన్నికలు ఎందుకు పెట్టుకున్నట్టు? ఇప్పుడు మేము ప్రతిపాదించిన వాళ్ళే అవుతారు, ఇగో గీళ్ళు అవుతారు, పలానైనా తీసుకొచ్చి నేను కూర్చోబెడతా ఇడానంటే అయిపోతుండే కదా వివేక్ గారు. మరి ఎందుకు అక్కడ ఓట్లు ఎన్నికలు ఎందుకు? ఎలక్షన్ కమిషన్ ఇంత పని చేసుడు ఎందుకు? అంతమంది పోలీసులు ఎందుకు? అన్ని పార్టీలు పోటీ చేసుడు ఎందుకు? అన్ని రోజులు ప్రచారం చేసుడు ఎందుకు? ఇదంతా ఎందుకు? అంటే మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసడం అంటారు చూసిర్రా, అగో అట్లాంటిది కనిపిస్తుంది, కండ్లకు గట్టినట్టు కనిపిస్తుంది. మెజారిటీనే లేదాడా. సరే వాళ్ళు ఇండిపెండెంట్లని ఇంకొకరిని కలుపుకున్నా ఆడ వచ్చే పరిస్థితి లేదు. లేనప్పుడు వదిలేస్తే అయిపోతుంది కదా. మీకు గెలిపించాలనుకుంటే జనాలే మీకు ఓట్లేసి గెలిపించేటోళ్ళు. వద్దనుకున్నారు మిమ్మల్ని, కాబట్టి మీ అభ్యర్థులకి ఓటు వేయలేదు. అయినా సరే నేను మా అభ్యర్థులకు ఓటు వేయకపోయినా మేమే పీఠం మీద కూర్చుంటాము అని అంటే జనం అంతా చూస్తుర్రు కదా. ఇప్పుడు ఎందుకంత బాధ అంటే వివేక్ గారు అక్కడ మంత్రి ఉన్నారు, జిల్లాల ఎమ్మెల్యే, పక్కపొంటి నియోజకవర్గంలో వాళ్ళ అన్న ఎమ్మెల్యేగా ఉంటాడు, వాళ్ళ కొడుకు ఈ నియోజకవర్గాలన్నీ వచ్చే దాంట్లో వాళ్ళ కొడుకు ఎంపీగా ఉంటారు. ఇంత పట్టున్న దగ్గర ఆయనే మంత్రిగా కూడా ఉన్నాడు. మంత్రిగా కూడా ఉన్న తర్వాత అక్కడ పట్టుపోతే ఎట్లయితుంది? మొత్తం కుటుంబం ఉంది కదా ఆడ. కుటుంబం ఉన్న తర్వాత కూడా అక్కడ వీళ్ళ పట్టు నిలవలేదు. వద్దనుకున్నారు జనాలు. ఇప్పుడు ప్రజల నిర్ణయాన్ని స్వాగతించాలి కదా.
ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ఏముంటుందంటే ఒక్క ఓటుతో ఓడిపోయినట్టే, ఒక్క ఓటుతో గెలిచినట్టే అనేది ప్రజాస్వామ్యంలో ఉంటుంది కదా. వద్దనుకున్న తర్వాత కూడా లేదు, మేము ఇంతమంది ఇక్కడ రాజకీయం చేస్తున్నాం, ఇంతమంది రాజకీయం చేసిన దగ్గర మాకు పట్టుబోతే ఎట్లుంటుంది అనే మొండితనం కాకపోతే ఇంకేముంటుంది ఆడ. ఇప్పుడు గతంలో ఇదే బాల్క సుమన్ ఈయనని పెద్దపల్లిలో ఎంపీగా ఓడిచ్చిరు. తర్వాత ఇప్పుడు అక్కడే ఆడ బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం లాంటి సందర్భాలలో తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇంతకంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులలోనే బాల్క సుమన్ అనేటువంటి వ్యక్తి గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, జైళ్ళకు పోయిర్రు. అంత చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఇది చిన్న ఎన్నిక కోసం జరుగుతున్నటువంటి దాంట్లో అరెస్టులు చేసినంత మాత్రాన మేము గెలుస్తాం, లేకపోతే అరెస్టులు చేసినంత మాత్రాన వీళ్ళు వెనక్కి పోతారు అనుకుంటే అది అవివేకం అవుతుంది. డెఫినెట్గా ఆయన అవివేకం అవుతుంది తప్ప వివేకం అనిపించుకోదు. అంటే వివేక రాజ్యాంగం ఏమైనా నడుస్తుందా చెన్నూరులా? ఇట్లాంటి అనుమానాలు వస్తాయి కదా అందరికీ. ఏమన్నా జరగవచ్చు, సామదాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి దాన్ని మేము దక్కించుకోవాలి. నిన్న ఏమైంది, ఆ మహిళా కౌన్సిలర్లు అందరూ వచ్చి, ఆ కేతన్పల్లి మహిళా కౌన్సిలర్లు అందరూ వచ్చి మహిళా కమిషన్ని, ఎలక్షన్ కమిషన్ని కలిసిరు. ఈ ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేసిర్రు అక్కడ మా కౌన్సిలర్ల మీద అని వాళ్ళందరూ వచ్చి మహిళా కమిషన్ని కలిసిరు. ఇంకో దిక్కేమో అక్కడ జరుగుతున్న అదంతా కూడా మనం 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి చూస్తున్నాం. అంటే చూసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే కేతన్పల్లి అనేది ఒక్కటి ఎగ్జాంపుల్గా నిలుస్తుంది, మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరుకు ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. అరే ఏం జరుగుతుంది, జనాల నిర్ణయం కదా, జనాలు ఇచ్చినటువంటి తీర్పు కదా. వద్దనుకున్న తర్వాత కూడా మొండిగా మేము పీఠం మీద కూర్చుంటాం, మాకే కావాలి, ఏమైనా చేసి మాకే కావాలి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని ఏమన్నా చేస్తాం, కానీ మాకు కావాలి అనేది అనుకుంటే జనం చూస్తున్నారు కదా. ఇదంతా జనం ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎన్నికలలో మొన్న ఇచ్చినటువంటి తీర్పు మీకేంది? మీరు 2 ఏళ్ల ముందు జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చినటువంటి మాటలు, హామీలు, మేము అది చేస్తాం ఇది చేస్తాం, గ్యారంటీలు, మేనిఫెస్టోలో పెట్టిన ఇష్యూలు, 420 హామీలు, ఇవన్నీ ఏం చెయ్యలేదు, ఏం జరుగుతలేదు అనే మొన్న ఇచ్చినటువంటి మీకు ఇచ్చిన తీర్పు. 50% జనాలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తలేరు. మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయిన తర్వాత కూడా లేదు మేము రుద్దుతాం, మేము చేస్తాం, ఇట్లనే మేము ఏమైనా చేస్తాం, మా రాజ్యాంగం నడిపిస్తాము అని అంటే జనాలు మీరు ఇప్పుడు చేస్తున్న దాన్ని అంతటిని కూడా అబ్జర్వ్ చేస్తుర్రు. ఇప్పుడు మీరు ఎంత చేస్తుర్రో దానికి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు జనాలు దానికి సంబంధించిన దానికి ఆన్సర్ చెప్పేందుకు రెడీ అవుతారు. ఎందుకంటే జనాలు ఇచ్చిన తీర్పుని యాక్సెప్ట్ చేయడానికి మీకు మనసు వస్తలేదు కాబట్టి జనాలు జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంకొక ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని అంతటికి మళ్ళొకసారి ఆన్సర్ చెప్తారు. అరే మా నిర్ణయం కదా, మేము కదా, ఎండ్ ఆఫ్ ద డే ఓటర్ దేవుళ్ళు, ఓటర్లు అని అంటారు కదా, అట్లాంటి ఓటర్లు ఇచ్చిన తీర్పు కదా కేతన్పల్లిలో. మిమ్మల్ని వద్దనుకున్న తర్వాత కూడా ఏమైనా చేసి అరెస్టులు చేసైనా సరే, అక్రమాలు చేసైనా సరే మేమే కూర్చుంటాం, మేమే చేస్తాము అని అంటే ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ గడ్డకు ఆ స్వభావం ఉన్నది. జరుగుతున్న దాన్ని అంతటిని కూడా అబ్జర్వ్ చేస్తుంది. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు లేకపోతే మళ్ళీ జనాలకి వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి తీర్పు చెప్పేటువంటి రోజులు వచ్చినప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి దాని అంతటికీ కూడా ప్రతిఫలం ఖచ్చితంగా ఎన్నికలలో కనిపిస్తుంది.